నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన ఆడది ఆడేది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1975లో తరుణ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. మెయిల్ వచ్చి విశాఖపట్నం స్టేషన్లో ఆగింది. గోల మొదలు. ఎక్కే వాళ్ళని ఎక్కనీయకుండా, దిగే వాళ్ళని దిగనీయకుండా తోసుకోవటాలు, పరుగులు, కేకలు, మీల్స్ సరఫరా, ముష్టి పిల్లల ఆకలి కేకలు. హడావుడంతా గమనిస్తున్నాను థర్డ్ స్లీపర్లో కూర్చుని. కాదు సెకండ్ స్లీపర్ అనాలి కాబోలు. రైళ్లలో పంగనామాల క్లాసులో ఒక నామం చెరిపేసి సెకండ్ క్లాస్ అంటున్నారు కదా. సోషలిజం ధర్మమా అని దేశంలో మధ్యతరగతిని తుడిచి ఒకే క్లాసు చేయాలనే తాపత్రయంలో క్రింది వాళ్ళని పైకి ఎలాగో లాగలేరు కనుక పై వాళ్ళని కిందకు చేర్చి మధ్యతరగతి అనేదాన్ని క్రమంగా రూపు మాపటానికి కట్టుకున్న కంకణానికి బలైపోయే నాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అనేది అందుకోలేనిదయ్యాక మిగిలింది థర్డ్ కాదు సెకండ్ క్లాసేగా. రైలు వాళ్ళ ధర్మమా అని స్లీపర్ అంటూ ఉంది కనుక ఈ మాత్రమైనా ప్రయాణం చేయగలుగుతున్నాం కదా అని సంతోషించాలి. ఏది ఎలా ఉన్నా ఈ థర్డ్ క్లాస్ ప్రయాణంలో నాకు మంచి లాభం కనిపిస్తోంది. నేను కథలు రాయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రైలు స్టేషన్లు, బస్ స్టాండులు కథలు వెతుక్కోవటానికి మంచి చోట్లు అవుతున్నాయి. ఇది వరకు ఏది చూసినా యథాలాపంగా చూడటం, మర్చిపోవటం. ఇప్పుడు కనిపించిన ఏ చిన్న సంఘటన అయినా కథకి పనికొస్తుందా అన్న ధోరణిలో ఆలోచించడం అలవాటైంది. 10 మంది ఎక్కి దిగే థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో రకరకాల మనుషుల్ని, మనస్తత్వాలని పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఈరోజు అందుకే దీక్షగా ప్లాట్ఫామ్ని పరికిస్తున్నాను. ఇదిగో ఇదే మన సీటు నెంబరు అన్న మాట వినిపించి ప్లాట్ఫామ్ నుంచి కంపార్ట్మెంట్లోకి బుర్ర తిప్పాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఓ ముసలాయన సీటు వెతుక్కుంటున్నారు. ఇదిగో కింద బెర్తు, పైది మనవి అన్నాడు ఆ అబ్బాయి. నన్ను చూసి మర్యాదగా ఇంగ్లీష్లో ఈ మధ్య బెర్త్ మీద అడిగాడు. అవునన్నట్లు తాళాడించాను. ఏ కూలి ఆ సామాను తీసుకురా అన్నాడు. ఓ పెద్ద ట్రంకు, ఓ సూట్ కేసు, బెడ్డింగు, ఓ గోనె బస్తా, ఓ అట్టపెట్టె, ఓ బుట్ట, ఓ స్టీలు క్యారేజీ, మరచెంబు. కూలి సామాను అలా చేరేస్తూనే ఉన్నాడు. అప్పటికే సీట్ల కిందంతా సామాను నిండుంది. ఆ అబ్బాయి ఇది నెట్టి అది నెట్టి ఇక్కడిది అక్కడికి లాగి మొత్తం మీద సామానంతా సర్దాడు. జాడీలు జాగ్రత్తరా, ఆ పెట్టె వెనక్కు తిప్పిపెట్టు, బస్తా ఆ మూలను నిలబెట్టు, నీళ్ళ చంబిలాతే అంటూ ముసలాయన అరుస్తున్నాడు. నువ్వు ఊరుకో నాన్న, నాకు తెలుసు అన్నాడు ఆ అబ్బాయి విసుగ్గా. ఆ అమ్మాయి కుతూహలంగా నా వంక చూస్తూ నిలబడింది. ఓసేవ్, కూర్చోకూడదంటే అలా అడ్డంగా నిలబడకపోతే ఆ అబ్బాయి విసుక్కున్నాడు. నేను కాస్త సర్దుకున్నాను అమ్మాయికి సీటిస్తూ. ఆ అమ్మాయి సందేహిస్తూనే కూర్చుంది. ఆ ముసలాయన ఎదుటి సీటు మీద కూర్చున్నాడు. ఆ అబ్బాయి సామానంతా సర్ది రుమాలు తీసి చెమట తుడుచుకుంటూ స్థిమితపడి కూర్చున్నాడు. నేను వాళ్ళని కుతూహలంగా గమనిస్తున్నాను. ఆ ముసలాయన పల్లెటూరి భూకామందులా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏమో ఈనాటి చదువుకున్న పిల్లాళ్ళ ఉన్నాడు. అమ్మాయి మాత్రం ఇటు బస్తీ అటు పల్లె కాని దానిలాగా ఉంది. నాజూకైన చీర కట్టిన లోపల పరికిణి పొట్టిగా ఉంది. తల్లో చామంతి పూలు, జోకాలు, కాళ్ళకు పట్టీలు, ఖరీదైన జోడు, గాజుల మధ్య వాచి, మెడలో నల్లపూసలు, పలకసర్లు. వేషం కలగాపులగంగా ఉండి పల్లెలో పుట్టి పెరిగి పట్నం వేషాన్ని అనుకరిస్తోందని తెలిసిపోతుంది. కాళ్ళకి పసుపు, కొత్త చీర, బుట్టలో నుంచి వచ్చే మిఠాయి వాసనలు. ఇవన్నీ చూసి ఆ అమ్మాయి మొదటిసారి కాపురానికి వెళ్తుంది కాబోలు అనుకున్నాను. నా మాట నిజమే అన్నట్టు ఆ ముసలాయన, జాగ్రత్తమ్మా, భయపడకు, మరేం పర్వాలేదు, అన్నయ్య సర్ది చెప్తాడు, 4 రోజులు పోతే అతనే దారికొస్తాడు, ఏమన్నా మాట్లాడక ఊరుకో అంటూ కూతురికి అప్పగింతలు పెడుతున్నాడు. అంటే ఈయన రాడన్నమాట, అన్నగారు తీసుకువెళ్ళి దిగబెడతాడన్నమాట. కానీ ఆ అప్పగింతలేమిటి వింత? ఒరే నాయన, కాస్త నెమ్మదిగా మాట్లాడి మెల్లగా నచ్చ చెప్పు, పని సానుకూల పడేట్టు మాట్లాడు. అంతేగాని అతనితో పాటు నువ్వు ఆవేశపడి మొదటికే మోసం చేసుకురాకు. ఆడపిల్లవాళ్ళం 4 అన్నా పాడాలి. కొడుక్కి బోధన మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి గయ్యమని లేచాడు. ఇలా నోరు మూసుకోబట్టే అతను అలా ఆటలాడుతున్నాడు.
ఏం అతనేమన్నా పడుండటానికి మనమేం తప్పు చేశాము? ఆడపిల్లనిచ్చినంత మాత్రాన బానిసల్లా వంగి దండాలు పెట్టాలా? అదిగో నా దగ్గర మాట్లాడినట్టు అతని దగ్గర మాట్లాడకురా బాబు. మనము ఆవేశపడితే ఎలారా నాయన? నిన్ను పంపిస్తున్నానన్న మాటే కానీ నాకు భయంగానే ఉంది. అయితే నువ్వే వెళ్లాల్సింది. నేను అందుకే అసలు వెళ్ళనన్నాను. కొడుకు ధుమధుమలాడాడు. దేశం కాని దేశం, ఆ భాష తెలియదు, నేనేం చేయగలనురా వెళ్ళి? నువ్వైతే కాస్త నలుగురిని అడగగలవు, మాట్లాడగలవని కదిరా నిన్ను వెళ్ళమన్నాను. ఓ సర్లే, ఇంక నువ్వు వెళ్ళు. మళ్ళీ ఊరు చేరేసరికి పొద్దుపోతుంది. వెళ్తాలేరా, రైలు ఇంకా చాలాసేపు ఉంటుంది కాబోలు. రాత్రి 10 గంటలు అవుతుంది కాబోలు దిగేసరికి. చీకట్లో సామాను అది జాగ్రత్త. ఆడపిల్ల కూడాను. ఏదన్నా మంచి హోటల్ చూసి తీసుకువెళ్ళు. త్రోవలో భోంచేసేయండి. ఉదయం ఆఫీస్కి వెళ్ళి వాకప్ చెయ్యి. ఆయన అలా చాదస్తంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్బబ్బా, నాకు తెలుసు నాన్న, ఎన్నిసార్లు చెప్తావు? గట్టిగా కసిరాడు కొడుకు. దాంతో ముసలాయన కాసేపు నోరు మూసుకున్నాడు. కంపార్ట్మెంట్ అంతా పరికించటం మొదలుపెట్టాడు. కాసేపు నా వంక చూసి, మీరెందాక వెళ్తారమ్మా అన్నాడు ఆయన మర్యాదగా. భువనేశ్వర్ అన్నాను. ఆ మాట వినగానే ఆయన మొహం జింకి చాటంత అయింది. సంబరంగా, భువనేశ్వర్ పెడుతున్నారా మీరు కూడా అన్నాడు. ఆ అబ్బాయి అమ్మాయి కూడా చురుగ్గా తల తిప్పి ఆశ్చర్యంగా చూశారు. ఒరే బాబు, మీకు తోడు దొరికిందర్రా? అమ్మా, మా వాళ్ళకి ఒరియా రాదు, మొదటిసారి వెళ్తున్నారు, ఏం తెలీదు. రైలు దిగగానే కాస్త వీళ్ళకి ఓ రిక్షానో బండో మాట్లాడి ఏదైనా మంచి హోటల్కి తీసుకువెళ్ళమని చెప్పండి అమ్మా, ప్రాధాన్యపూర్వకంగా అన్నాడు ఆయన. ఏం పర్వాలేదండి, భువనేశ్వర్లో రిక్షా వాళ్ళంతా తెలుగు వాళ్లే, భాష రానంత మాత్రాన ఏం పర్వాలేదు అన్నాను. అలాగా, మీరెందుకు వెళ్తున్నారమ్మా అని కుశల ప్రశ్నలు వేశాడు. మా వారికి అక్కడ పని అన్నాను. ఏం పని చేస్తారమ్మా? మరొక ప్రశ్న. చెప్పాను. ఆయన కళ్ళు వెడల్పు చేసుకుని చూశాడు. మరొక క్షణంలో నన్ను యగాదిగా చూసి, అమ్మా, మీకు కానీ భువనేశ్వర్లో వీరభద్రం అనే అతను తెలుసా? మా అల్లుడండి, ఏజీ ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆరాటంగా అడిగాడు. సంతలో ఎర్రపాగవాడన్నట్టు భువనేశ్వర్లో వీరభద్రం అంటే ఏం తెలుస్తుంది? ఏజీ ఆఫీస్ నిండా 2-3 వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలా అంటే ఎలా తెలుస్తుంది? అయినా నాకు పెద్దగా ఎవరూ తెలియదండి అన్నాను. ఆయన నిరుత్సాహంగా చూశాడు. తండ్రి చాదస్తపు మాటలకు నేనేమనుకుంటానో కాబోలు. ఆ అబ్బాయి కాస్త సిగ్గుపడ్డాడు నన్ను చూసి. నీ అల్లుడేం గవర్నర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకున్నావా? అందరికీ తెలియటానికి. అంతమందిలో వీరభద్రం అంటే ఆమెకేం తెలుస్తుంది? కొరకొరలాడాడు కొడుకు. క్షమించండి, ఏమనుకోకండి, మా నాన్నదంతా చాదస్తాం అన్నాడు నా వంక తిరిగి. పెద్దవారు, పర్వాలేదు, ఇందులో అనుకోవటానికి ఏముంది అన్నాను నవ్వి. ఏమండి, భువనేశ్వర్లో ఏమన్నా సౌత్ ఇండియన్ హోటల్స్ ఉన్నాయండి ఉండటానికి? ఆరా తీశాడు ఆ అబ్బాయి. లేవండి, ఏదో చిన్న హోటల్ ఉంది, పలహారం భోజనం దొరుకుతుంది కానీ వసతికి లేదండి అన్నాను. పోనీ ఇంకేమైనా మంచి హోటల్స్ ఉన్నాయా? ఏవో 2-3 ఉన్నాయి కానీ ఆ భోజనం మన తెలుగు వాళ్ళని తినలేమండి. మన వైపు కంటే ఇక్కడ హోటల్స్ అవి చాలా తక్కువ. ముసలాయన గాబరాగా, అయితే ఎలాగరా, ఎక్కడుంటారు? కొత్త ఊరు అన్నాడు. అమ్మాయిని దింపటానికి వెళ్తున్నట్టున్నారు, అల్లుడు ఉండగా హోటల్లో దిగటం ఎందుకు? కుతూహలం వాటే కనపరచకుండా యథాలాపంగా అడిగినట్లు అడిగాను. ఆయన మొహం చిన్నపోయింది. అబ్బాయి మొహం తిప్పుకున్నాడు. అమ్మాయి మొహం ఎర్రబడింది. అయ్యో రాత, అల్లుడు తిన్ననైన వాడైతే మాకి తిప్పలు ఎందుకమ్మా? అల్లుడు అమ్మాయిని తీసుకెళ్ళడు, పెళ్ళై 2 ఏళ్ళయింది. ఎన్నిసార్లు అడిగినా మాట్లాడడు, ఉత్తరాలకు జవాబివ్వడు. ఆడపిల్లవాళ్ళం, మాకు తప్పదు కదమ్మా. అమ్మాయిని తీసుకువెళ్ళి దింపాలని నిశ్చయించుకున్నాం. ఆయన అమాయకంగా సొద వెళ్ళబోసుకున్నాడు. తండ్రి అలా పారాయి వాళ్ళ ముందు ఇంటి సంగతులు చెప్పడం ఇష్టం లేనట్లు వారిస్తూ ఆ అబ్బాయి తండ్రి వంక చూశాడు. ఆయన అదేమీ పట్టించుకోకుండా, నేను భువనేశ్వర్ వెళ్ళేదాన్ని కనుక వాళ్ళకేమన్నా సహాయపడతాననే కాబోలు తన విషయం చెప్పటానికి సందేహించలేదు. అల్లుడింటికి తిన్నగా వెళ్ళకూడదా? మళ్ళీ హోటల్ ఎందుకు? ఇంటి అడ్రస్ తెలియదండి. అతను జవాబు ఇవ్వడు. ఇల్లు మారాడట, ఇంటి అడ్రస్ తెలియదు.
ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాలి. అలా అయితే మీరు ఒక పని చేయండి, రైలు స్టేషన్లోనే మంచి రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి, రోజుకి 7-8 ఉంటుంది, అక్కడ రాత్రి ఉండండి అని సలహా ఇచ్చాను. అలా చెయ్యరా బాబు, రాత్రి కొత్త ఊరిలో హోటళ్ళు ఏం వెతుకుతావు అన్నాడాయన. అలాగేలే, నువ్వు ఇంక దిగు, టైం అయింది అన్నాడు ఆ అబ్బాయి తండ్రిని కిందకు దింపుతూ. ముసలాయన దిగి కిటికీ దగ్గర నిల్చున్నాడు. జాగ్రత్త తల్లి, ఏం భయం లేదు, ఆ దేవుడే ఉన్నాడు, అధైర్యపడకు అంటూ కూతురు తల నిమిరాడు ప్రేమగా. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి కళ్ళల్లో నీరు నిండగా తలాడించింది. తప్పమ్మా, కంట తడి పెట్టకు అన్నాడాయన పట్టుకుపోయిన గొంతుతో. అమ్మాయి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఒరే బాబు, జాగ్రత్త, కోపంగా మాట్లాడకు, అమ్మ ఆవిడని కాస్త కనిపెట్టండి అంటూ ఉంటే రైలు కదిలింది. ఆయన మాటలు గాలిలో కలిసిపోయాయి. అబ్బాయి వచ్చి సీట్లో కూర్చుంటూ, అబ్బబ్బా, నాన్నకు రోజు రోజుకి మరీ చాదస్తం ఎక్కువ అవుతుంది అన్నాడు చెల్లెలతో. ఆ అమ్మాయి కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. పెద్దతనం వస్తే అందరూ అలాగే ఉంటారులేండి నవ్వుతూ అన్నాను. ఆ అమ్మాయి మొహంలో ఏదో దిగులు, భయం, భవిష్యత్తు పట్ల బెదురు, ఏవేవో భావాలు కనిపించాయి. ఆ భావం మొదటిసారి అత్తింటికి వెళ్ళే భయం కాదు. ఆ దిగులు పుట్టిల్లు వదులుతున్నందుకు కాదు, పాపం అనిపించింది. అమ్మాయి అనాకారి కాదు, లేని వాళ్ళు కాదు. మరి ఆమె భర్త ఎందుకు తీసుకువెళ్ళటం లేదో తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను నిలవనీయకపోయినా ఇతరుల స్వవిషయాలు ఏమని అడగను? అతను ఒక్క క్షణం ఏదో అడగాలని తాపత్రయపడి ఆఖరికి సందేహిస్తూనే, మీరు రచయిత్రులా? కంపార్ట్మెంటు బయట మీ పేరు చూసి భువనేశ్వర్ అనగానే అనుకున్నాను, నిజమేనా అని ప్రశ్నించాడు. నేను అవుననగానే అతను చాలా సంతోషంగా నన్ను కలుసుకున్నందుకు ఆనందం వెలుబుచ్చి, మీరేం రాస్తున్నారని వాకపు చేస్తూ మాట్లాడాడు. ఆ అమ్మాయి ముఖం ఇంతసేపటికి విప్పారింది. నన్ను ఆశ్చర్యంగా చూసి, మీరా అంటూ ఆనందం వెళ్ళబుచ్చింది. వారిద్దరి పొగడ్తలకి తబ్బిబ్బు అవుతూ, అది పైకి కనిపించకుండా దాచుకోవాలని తాపత్రయపడుతూ సంభాషణ మారుస్తూ, మీ బావగారు భువనేశ్వర్లో ఎన్నాళ్ళ నుండి ఉంటున్నారు? ఈ ఒరియా దేశంలో సంబంధం మీకెలా తటస్థపడింది అంటూ ప్రశ్నించాను. పెళ్లికి ముందు నుంచే 2 ఏళ్ల పైనుంచే ఇక్కడున్నారు. ఇతను ఉద్యోగం ఇక్కడ, కానీ అతని తల్లి తండ్రి మా పల్లెకు పక్కపల్లె, మా మామయ్యకు బాగా తెలిసిన వాళ్ళు, ఆయనే తెచ్చారు సంబంధం అన్నాడు అతను. మరి పెళ్ళై 2 ఏళ్ళైతే నడదాకా కాపురానికి ఎందుకు పంపలేదు? ఎలాగైనా సరే ఆ అమ్మాయి సంగతి తెలుసుకోవాలన్న కుతూహలం నన్ను నిలవనేలేదు. ఆ అబ్బాయి ఒక్క క్షణం చెప్పటమా మానటమా అన్న సందిగ్ధంలో పడినట్లు మొహం పెట్టి, తర్వాత ఎలాగో నాకు తెలిసిందనో, నా పట్ల ఉన్న గౌరవం కొద్దో, మేం పంపకపోవటం ఏంటి, అతనే తీసుకువెళ్ళలేదు అన్నాడు. అదేమంటే ఏం చెప్పటం? ఒళ్ళు పొగరు, మగాడు ఏం చేసినా చెల్లుతుందనే అహంకారం. వాడి బతుక్కి ఇది చాలలేదుట, పల్లెటూరుదిట, అట్టే చదువుకోలేదుట, 3 సార్లు తప్పి బిఏ పాస్ అయ్యాడు, వాడు కబుర్లు చెప్పటమే ఆవేశంగా అన్నాడు. మరి ముందు ఈ విషయాలు తెలియవా? ఆ అమ్మాయి వంక చూస్తూ అన్నాను. పాపం ఆ అమ్మాయి చిన్నబుచ్చుకున్న మొహంతో మా మాటలు వింటోంది. అదేనండి నా బాధ, పెళ్లి చూపులు చూసుకున్నారు, అన్నీ తెలుసుండి చేసుకుని ఇప్పుడు పల్లెటూరుది, చదువు రానిది అంటూ వంకలు పట్టడం ఏమిటి అని నా గొడవ అన్నాడు. అలా అడగకపోయారా? తాళి కట్టాక వద్దనటానికి మానటానికి ఆయన ఇష్టమైనా ఏమిటి? ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని తలుచుకుని నేను కాస్త ఆవేశంగానే మాట్లాడాను. అడిగామండి, ఊరుకున్నావా ఏమిటి? అడిగితే నాకు తెలీదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కట్నం కోసం మా నాన్న బలవంత పెడితే చేసుకున్నాను, మా నాన్నను వెళ్ళి అడగండి ఏం చేస్తారో, ఆయన ఇష్టము మీ ఇష్టము అంటాడు అంటూ ముందు నుంచి అంతా చెప్పుకొచ్చాడు ఆ అబ్బాయి ఆవేదనగాను ఆవేశంగాను. అతని పేరు ప్రసాద్. ప్రసాద్ చెప్పిన వివరాలు ఇవి. వాళ్ళది విశాఖపట్నం దగ్గర ఓ పల్లెటూరు, భూములున్నాయి. తండ్రికి 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ప్రసాద్ మగపిల్లల్లో పెద్దవాడు. విశాఖపట్నంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 3 అమ్మాయిలకు తండ్రి బాగానే మంచి చోట ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. అల్లుళ్లకు పెద్ద చదువులు లేకపోయినా ఆస్తిపాస్తులున్నవాళ్ళు. ఆ ఇంట్లో ప్రసాద్ ఒక్కడే అంత పెద్ద చదువు చదివాడు. ఆఖరి పిల్ల వరలక్ష్మి. వరలక్ష్మి ఆ ఊళ్ళో ఉన్న 3rd ఫారం చదివింది.
పై ఊరు పంపి చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో చదువు ఆగిపోయింది. కానీ తెలివిగల పిల్ల, చదివిన ప్రతి క్లాసులోనూ ఫస్ట్ వచ్చేది. పత్రికలు చదువుతుంది. కుట్లు, అల్లికలు, వంట వరపు అన్నీ వచ్చు. వరలక్ష్మికైనా కాస్త చదువుకున్న ఉద్యోగస్తులను చేయాలని ముచ్చటపడ్డాడు తండ్రి. పక్క ఊరిలో వీరభద్రం తల్లిదండ్రులకు తమంత ఆస్తి లేకపోయినా సొంతిల్లుంది, కొద్దో గొప్ప భూమి ఉంది. ఆ అబ్బాయి బిఏ చదివి 300 తెచ్చుకుంటున్నాడు. అందగాడు, చదువుకున్నవాడు వరలక్ష్మికి మొగుడైనందుకు అందరూ వరలక్ష్మిని అదృష్టవంతురాలన్నారు. పెళ్లిలో మంచి ముహూర్తం లేదని మరొక 3 నెలలకు కార్యం వాయిదా వేశారు. 3 నెలల తర్వాత కార్యానికి ముహూర్తం పెట్టి వెయ్యాల వారికి రాస్తే అల్లుడికి సెలవు లేదు, ఇప్పుడు కాదన్నారు. తర్వాత మరో ముహూర్తానికి అల్లుడికి జ్వరం అన్నారు. మరొకసారి అల్లుడికి ఏదో పని ఉంది, ఇప్పుడు కాదన్నారు. అలా 4-5 సార్లు ఏవేవో సాకులు చెప్తూ రాలేదుట. అప్పటికి ఏడాది అయింది పెళ్ళయి. తండ్రి గాబరా పడుతూ వియ్యాల వారింటికి 2 సార్లు పరిగెత్తాడు. ఏవేవో చెప్తూ అబ్బాయి ఇప్పుడు కాదు కొన్నాళ్ళు పోనిమ్మంటున్నాడు, ఆగండి అన్నారు. కొన్నాళ్ళు పోయాక ఈసారి కాస్త ఘాటుగా మాట్లాడేసరికి వియ్యంకుడు కొడుకు తన ఉత్తరాలకు జవాబు ఇవ్వటం లేదని, కోడల్ని కాపురానికి తీసుకువెళ్ళమంటే మాట్లాడడని, తనేం చేస్తాడని మీరే వెళ్ళి మీ అల్లుడితో మాట్లాడుకోండి అన్నాడుట. వీళ్ళు చేసేది లేక పిల్ల మేనమామని అల్లుడి దగ్గరికి పంపి అసలు సంగతి కనుక్కోమన్నారట. మేనమామ వెళితే అల్లుడు అతనెవరో తెలియనట్లు, ఎందుకు వచ్చాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థమే లేనట్టు మాట్లాడాట. పిల్లని కాపురానికి తీసుకువెళ్ళవా అంటే ఏ పిల్ల అన్నాడట. అతని వ్యవహారం చూసి ఒళ్ళు మండి నిలేసి అడిగితే ఆ పెళ్లి తన ఇష్టప్రకారం జరిగింది కాదని, తను ఆ భార్యతో కాపురం చేయనని, తండ్రి బలవంతాన పుస్తక కట్టానని, ఆ పల్లెటూరిది చదువు రానిది తనకు అక్కర్లేదని తెగేసి చెప్పాడట. పిల్ల గతి ఏమిటి అంటే వెళ్ళి మా నాన్నని అడగండి అని మరింక నోరు విప్పి మాట్లాడలేదుట. మావయ్య తిరిగి వచ్చి జరిగింది చెప్పాక తల్లి తండ్రి లబోదీబోమన్నారు. తండ్రి వియ్యంకుడి దగ్గరికి పరిగెత్తాడు మళ్ళీ. మీ అల్లుడిని అడగండి, నేను కాదు కదా మీ పిల్లతో కాపురం చేసేది అన్నాడట ఆయన. కొడుకుని అడగమని తండ్రి, తండ్రిని అడగమని కొడుకు, ఇలా ఉత్తరాలు, రాయబారాలు, మాటలు అన్నీ జరిగాక ఆఖరికి ఓ రోజు వరలక్ష్మిని అత్తగారింట దిగవిడిచి మీ కోడల్ని మీ ఇంట దింపాము, ఇక మీ ఇష్టం అని చెప్పి వచ్చేశారట. తండ్రి కోడలు వచ్చినట్లు రాయకుండా కొడుకుని తల్లికి ఒంట్లో బాగోలేదని పిలిపించాడట. కొడుకు వచ్చి జరిగిన మోసం గ్రహించి ఇలా చేస్తే ఇక ఇంటికే రాను అని అలిగి వెళ్ళిపోయాడట. దాంతో ఆ మామగారు మళ్ళీ కోడల్ని పుట్టింట దింపి మీ ఇష్టం, మీ అల్లుడిష్టం, మీ అమ్మాయి చేత దాసి పని చేయించుకోమని మీ ఉద్దేశం అయితే అలాగే ఉంచుకుంటాం, ఇక మళ్ళీ నా దగ్గరికి రాకండి అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడట. ఇక వీళ్ళేం చేస్తారు పాపం. వరలక్ష్మి ఏడుపు, కూతురి కాపురం ఇలా అయినందుకు ఆమె తల్లి ఏడుపు, తండ్రి దిగులు, ఊళ్ళో వాళ్ల ప్రశ్నలు తలెత్తుకోలేని స్థితి అయ్యింది. అసలు అల్లుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మరొకసారి మామయ్యను పంపేసరికి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా రాబట్టిన సమాచారం వల్ల తేలిందేమిటంటే అల్లుడు ఎవరినో తన ఆఫీసులో పనిచేస్తున్న టైపిస్టుని ప్రేమించాడని, కులాలు వేరవటం వలన అమ్మాయి తల్లిదండ్రులు ఇష్టపడలేదని, ఈలోగా తండ్రి బలవంతం, తల్లి చస్తానని బెదిరించడం వలన అతను వరలక్ష్మి మెడలో పుస్తక కట్టాడు. అక్కడ ప్రేమించిన అమ్మాయితో చాటుమాటు వ్యవహారం సాగిస్తున్నాడు. ఈ విషయం విన్నాక ఇంకా ఆలస్యం చేస్తే కూతురి కాపురం మరి చక్కబడదని, అల్లుడింట్లో దింపి వచ్చేస్తే అతనే దారికొస్తాడని వీళ్ళు వరలక్ష్మిని అక్కడ దింపేసి రమ్మని ప్రసాద్ను తోడిచ్చి పంపుతున్నారు. బాగుంది, ఈ పని మీరెప్పుడో చేయాల్సింది, ఇన్నాళ్ళు ఊరుకోవటం మీదే తప్పు. ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళాడాక వద్దనటానికి అతనికేమీ హక్కు లేదు. ఆ మాట మీరెందుకు నెలేసి అడగలేదు? అంతా విని ఆవేశంగా అన్నాను. అదేనండి నేననే మాటాను. ఎవడి కోసం వెళ్ళుకుంటాడు, కోర్టుకు ఎక్కుదాం అన్నాను. పరువు ప్రతిష్ట, కూతురి కాపురం అంటూ అమ్మ నాన్న చేదస్తంగా మాట్లాడతారు విసుగ్గా అన్నాడు ప్రసాద్. ఇప్పుడు కూడా అతను దారికి రాకపోతే మీరేం చేస్తారు ప్రశ్నించాను. ప్రసాద్ బుర్రగొక్కున్నాడు. అదే తెలియటం లేదండి. ముందు ఏమీ జరగనట్టు మంచిగా మాట్లాడాలి. మీ భార్యను తీసుకొచ్చి దింపాను, నా పని అయిపోయింది అని చెప్పి రమ్మన్నారు ఇంట్లో అన్నాడు. అలా చేశాక అతని అమ్మాయితో కాపురం చేయకపోతే, నీచంగా చూసి బాధలు పెడితే, తిరిగి రైలెక్కించి పంపేస్తే ఏం చేస్తారు? మొండిగా అమ్మాయిని ఉంచేస్తే ఆ అమ్మాయి ఆత్మాభిమానం చంపుకుని ఎంతకని పడుంటుంది? ఇష్టం లేదనే భర్తతో మనసు చంపుకుని
అవమానాన్ని సహిస్తూ ఎలా బ్రతుకుతుంది అన్నాను. నేనేం చేయనండి, మా వాళ్ళు పల్లెటూరి వాళ్ళు. ఆడదానికి మొగుడు కాపురం లేకపోవటం అవమానం అనుకుంటారు తప్ప దీన్ని ఇలా తీసుకువెళ్ళి దిగవేడ్చి రావటం దానికి ఎంత అవమానం అన్నది వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళ పొరుగు ముఖ్యంగానే దీని బ్రతికి ఎంత హీనంగా మారుతుంది అన్నది వాళ్ళకు పట్టదు. మొగుడు తీసుకువెళ్ళకపోతే పీడా పోయింది, శుభ్రంగా దాన్ని చదివించండి, ఏ ఉద్యోగము చేసుకుని హాయిగా బతుకుతుంది అని నేను ఎంతో చెప్పాను. వినేదెవరు? వెధవ మాటలు మాట్లాడుకు, పెద్ద కబుర్లు చెప్పకు, ఆడదానికి అంత చదువున్నా మొగుడు సంసారం అక్కర్లేదా అంటూ నా మీదే కోపడతారు. నేనేం చెప్పనండి, అమ్మ ఏడుపు చూసి దీని మొహం చూసి ఒప్పుకున్నాను అన్నాడు. మీరు ఆవేశపడి చేయగలిగిందేమీ ఉండదు. సరే, ఎలాగో వెళ్తున్నారు గనక ముందు అతను దారికి వస్తాడేమో చూడండి. పాత సంగతులు ఏమీ జరగనట్లే చెల్లెల్ని దింపి వెళ్ళటానికి వచ్చానని సౌమ్యంగా చెప్పండి. అతను వినకపోతే, దారికి రాకపోతే మా చెల్లెలకు పెళ్లి కాలేదు అనుకుని మరొక పెళ్లి చేసుకుంటాము, కట్నం డబ్బు వెంటనే కావాలని నిలయండి. అప్పటికీ అతను లొంగి రాకపోతే కోర్టులో కేసులు వేస్తామని బెదిరించండి. ఇదంతా ఉత్త బెదిరింపు అని అతను అనుకోకుండా ఓ ప్లేడర్ని వెంట పెట్టుకుని వెళ్ళి మాట్లాడి నోటీస్ ఇప్పించండి. అందరి ముందు నిలబెట్టి అతని సంగతి బయట పెడతానని, ఆఫీసర్తో చెప్తానని బెదిరించండి. దీనికి లొంగి రాకపోతే ఆఖరణ కోర్టు ఉండనే ఉంది. నాకు తెలిసిన తెలుగు ప్లేడర్లు ఉన్నారు, అడ్రస్ ఇస్తాను, కలుసుకోండి సలహా చెప్పాను. కోర్టు అనగానే భయపడి అతను లొంగినా తర్వాత ఆ కోపం దీని మీద చూపించడంటారా? అతను సందేహం వెలిబుచ్చాడు. మా సంభాషణ అంతా పాలిపోయిన మొహంతో వింటున్న వరలక్ష్మి, అన్నయ్య వద్దురా, నేనెక్కడికి వెళ్ళను, ఇంటికి పోదాము, నేను ఉండలేనురా అక్కడ, నాన్నతో చెప్పి నేను చదువుకుంటాను. కళ్ళల్లో నీరు నిండిపోగా అధైర్యంగా అంది. భయపడకమ్మా, ఇలాంటి వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు, ధైర్యంగా ఎదిరించాలి. అతను సవ్యంగా నిన్ను ఆదరిస్తే మంచిదే, లేదంటే కోర్టు ఉండనే ఉంది. కోర్టు సగం జీతం ఇప్పిస్తుంది, చదువుకుందువు గాని, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతువు గాని. ఒకవేళ అతను కోర్టు అంటే భయపడి నిన్ను ఉంచుకుని తర్వాత సరిగ్గా చూడకుండా బాధలు పెడితే తిన్నగా ఇంటికి వచ్చేయి. ఆ అమ్మాయికి చాలాసేపు ధైర్యం చెప్పాను. రాత్రి 9:30కి భువనేశ్వర్లో దిగే వరకు ఆ 8 గంటలు చాలా తొందరగా గడిచిపోయాయి. ఈ మాటలతో ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానన్నా వినకుండా వాళ్ళు తెచ్చుకున్న పులిహోర మినపట్టు బలవంతాన తినిపించారు. వెళ్లే లోపల తప్పక మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను ప్రసాద్ని. ఏం జరిగింది వచ్చి చెప్తానని మాటిచ్చి అడ్రస్ తీసుకున్నాడు ప్రసాద్. రైలు దిగి వాళ్లకు రిటైరింగ్ రూమ్స్ చూపించి ఆయనతో కారు ఎక్కాను. వాళ్ళెవరు అన్నారాయన. జరిగింది చెప్పాను. బాగానే ఉంది, మంచి కథకి ఫ్లాట్ దొరికిందన్నమాట అన్నారాయన. ఈ కథకి ముగింపు ఏమిటో ఇంకా తెలీదు అన్నాను. ఊరు నుండి వచ్చిన 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ప్రసాద్ మా ఇంటికి వచ్చాడు. ఆహ్వానించి అతను కూర్చోకముందే ఆరాటంగా ఏమైంది అన్నాను. అతను కూర్చోకుండానే, ఏమవుతుందండి, మీ ఆడవాళ్ళు ఇంకా బాగుపడరండి, అణగదొక్కుతున్నారు, అడుగున పడేశారు, ఉద్ధరించాలి, సమాన హక్కులు అనే ఉపన్యాసాలు కథలు తప్ప కార్యాచరణలోకి వచ్చేసరికి జావగారి అమ్మమ్మలైపోతారు. రక్తంలో జీర్ణించుకుపోయిన బానిస బుద్ధి ఎక్కడికి పోతుందిలేండి వ్యంగ్యంగా అంటూ ఎత్తిపొడిచాడు కాస్త ఆవేశంగా. ఏం జరిగింది తెల్లబోయి అడిగాను. ఏం జరుగుతుంది? మొగుడు గారు కౌగిల్లోకి తీసుకోగానే పెళ్ళంగారు కరిగిపోయారు. భర్తే నాకు దైవం, కొట్టినా తిట్టినా ఇక్కడే పడుంటాను, ఆయన పాదధూళే నాకు శరణ్యం, నేను రాను, నువ్వు పో, నా మొగుడిని తిట్టామంటే ఊరుకోను అంటూ పతివ్రతలా నన్ను తిట్టి ఇంట్లో నుంచి పొమ్మంది. మొగుడు పెళ్ళమిద్దరూ బాగానే ఉన్నారు, మధ్య నేను ఫూల్ అయ్యాను. మొహం ఎర్రబడగా అవమానంతో కోపంతో అన్నాడు. ఏంటండి, ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి, ముందు కూర్చుని కాస్త శాంతపడండి అంటూ ఫ్రిడ్జ్లో నుంచి నీళ్లు తెచ్చి ఇచ్చి నవ్వుతూ అన్నాను. అప్పటికి అతని ఉద్రేకం నా మీద చూపినందుకు సిగ్గుపడి సర్దుకుని కూర్చున్నాడు. జరిగిందంతా చెప్పుకొచ్చాడు. రాత్రి స్టేషన్లో గడిపి ఉదయం 10 గంటలయ్యాక ఏజీ ఆఫీస్కి వెళ్ళాడు ప్రసాద్. వాళ్ళని వీళ్ళని వాకపు చేసి కష్టం మీద బావగారిని పట్టుకున్నాడు. ఇతన్ని చూసి ఎవరో తెలియనట్టే నటించాడు బావగారు. మీతో మాట్లాడాలి అంటే నీతో నాకేమీ మాటలు లేవు అని పెడసరంగా మాట్లాడటం మొదలుపెట్టాడట. ప్రసాద్ కూడా రెట్టించి మాట్లాడుతూ ఎంతకీ వదలకపోవటం ఆఫీసులో అందరూ కుతూహలంగా గమనించడం చూసి
సాయంత్రం ఇంటికి రా మాట్లాడాలంటే అంటూ అడ్రస్ ఇచ్చాడట. ప్రసాద్ సాయంత్రం చెల్లెల్ని సామాను వెంట పెట్టుకుని ఆ అడ్రస్కి వెళ్ళాడట. కానీ అక్కడ మరెవరో ఉన్నారు. బావగారు తప్పుడు అడ్రస్ ఇచ్చాడని గ్రహించి వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఎలాగైతేనే ఇల్లు వెతుక్కుని పట్టుకున్నాడట. భార్యతో సామానుతో సహా వచ్చిన బావమరిదిని చూసి తెల్లబోతూ గుమ్మానికి అడ్డుగా నిల్చుని లోపలికి రానియలేదుట. నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా నీ చెల్లెల్ని తీసుకురమ్మని ఎవరు చెప్పారు? వెంటనే వెళ్ళండి అన్నాడట కోపంతో ఉడికిపోతూ. పర్మిషన్ కోసం 2 ఏళ్ళు చూశాము, ఇక పర్మిషన్ అవసరం లేదు, నీ పెళ్ళాన్ని దిగబట్టడానికి వచ్చాను అంటూ నిబ్బరంగా మాట్లాడుతూ సామానంతా దింపాడుట. గుమ్మానికి అడ్డులేస్తే మీ ఆవిడ లోపలికి వెళ్తుంది, ఇరుగు పొరుగు చూస్తున్నారు, ఆడదాన్ని అలా రోడ్డు మీద నిలబెట్టకు అన్నాడు ప్రసాద్. ఇరుగు పొరుగు ఆశ్చర్యంగా చూడటం గమనించి గత్యంతరం లేక దారిచ్చాడట. ఇంట్లోకి వెళ్ళాక ప్రసాద్ ఎంత నచ్చ చెప్పబోయినా వినక నోటికొచ్చిన దుర్భాషలాడి, వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నీ చెల్లెలు మెడబట్టి గెంటుతాను, అది నాకు అక్కర్లేదు, మరొక పెళ్లి చేసుకోండి, నాకు ఈ పీడ తప్పించండి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడట. ప్రసాద్ కోపం వచ్చి అలాగే పెళ్లి చేస్తాను, ముందు ఆ 10,000 పారై అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు. వెళ్ళి మా నాన్నని అడుగు, ఇంక కదులు మర్యాదగా అంటూ ఆడది తాళి కట్టిన భార్య అని కాస్తైనా జాలి దయ అన్నది లేకుండా, మీ అన్నకు బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఇలా పిలవని పేరంటానికి వచ్చావు, వద్దన్న వెంటబట్టడానికి నీకు సిగ్గులేదు అంటూ ఏహ్యంగా చేదరించుకున్నాడట. అసలే ఏడుస్తున్న వరలక్ష్మి ఆ మాటలకు సిగ్గుతో అవమానంతో ఏడుస్తూ వెళ్ళిపోదామని అన్నగారిని ప్రాధేయపడింది. ప్రసాద్కు తిక్కరేగింది. పెద్దగా కేకలు పెట్టి అతను తిట్టాడు. ఇరుగు పొరుగును పిలిచి సంగతి చెప్పి న్యాయం చెప్పమన్నాడు. అంతా ఆశ్చర్యంగా ముక్కును వేలు వేసుకున్నారు. తోటి ఉద్యోగులు అతనికి నచ్చజెప్పబోతే అందరి మీద నా విషయం మీకు అనవసరం అంటూ ఎగిరాడు. అంతా వచ్చి నలుగురు మధ్యన ఉండి నా ఇష్టం వచ్చినట్లుంటానంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త అని చీవాట్లు పెట్టారట. నీ ఉద్యోగం ఓడబెరికిస్తా, కోర్టుకి ఈడుస్తా అంటూ ప్రసాద్ కేకలు పెట్టేసరికి ఇరుగు పొరుగు తిట్టేసరికి అతను కాస్త తగ్గి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ప్రసాద్, రేపటిలోగా నీకు పెళ్ళాం కావాలో అక్కర్లేదో తేల్చి చెప్తే మేము కోర్టుకెక్కి మాకు రావాల్సింది రాబట్టుకుంటామని ఖచ్చితంగా చెప్పగానే అతను కొరకరలాడుతూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. మర్నాడు కనీసం భోజనమైనా తెప్పించలేదు, మాట్లాడలేదు. ప్రసాద్ నేను చెప్పిన ప్లేడర్ ఇంటికి వెళ్ళి సంగతి వివరించాడు. భర్త ఏలుకోవటం లేదని, న్యాయం విచారించాలని దావా వేద్దామని ప్లేడర్ సలహా ఇచ్చి నోటీసు తయారు చేసి ఇంటికొచ్చి అతన్ని బెదిరించారు ఇద్దరు. ప్లేడరు, నోటీసు, కోర్టు అనగానే అతని మొహంలో బెదురు స్పష్టంగా కనిపించింది. రేపు ఉదయంలోగా జవాబు కావాలని, లేకపోతే కోర్టులో కేసు నమోదు చేస్తానని చెప్పి వెళ్ళాడు ఆ ప్లేడర్. ఆ జవాబు ఏదో విని మర్నాడు వెళ్ళిపోవటానికి నిశ్చయించాడు ప్రసాద్. చెల్లెలు ఎంత మాత్రం అక్కడ ఉండనని ఏడ్చింది. ఆగండి ఆగండి, మరి ఇందాక మీరేమిటి అలా అన్నారు? మధ్యలో ఆశ్చర్యంగా అడిగాను. ఉండండి, నన్ను పూర్తిగా చెప్పనియండి. ఇదిగో ఈ అనర్థం నా వల్లే జరిగింది. కాలక్షేపం లేదని, మంచి సినిమా అని, మనసు బాగోలేదని 2 ఆట సినిమాకి వెళ్ళాను. వరలక్ష్మి తలనొప్పి రానంది. నేనొచ్చే లోపల ఏం జరిగింది? తెల్లవారగానే వరలక్ష్మి కళకళ్ళాడే మొహంతో వచ్చి, అన్నయ్య ఆయన మారిపోయారురా, నన్ను ఉండమన్నారు, ఎంతో ప్రేమగా మాట్లాడారు, జరిగిన దానికి బాధపడుతూ క్షమాపణ కోరారు, ఏదో జరిగింది మర్చిపో, ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలి అంటూ అభిమానంగా మాట్లాడారు. ఇక నాకేమీ భయం లేదురా, అమ్మ వాళ్ళతో చెప్పు నా గురించి, ఇక దిగులు అవసరం లేదని. మొహంలో సంతృప్తి, ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటే అది చెప్పిన మాటలకు తెల్లబోయాను. ఆశ్చర్యంగా ఉందా? రాత్రి ఆయన అంటూ సిగ్గుగా నవ్వింది. నా అదృష్టం కొద్దీ ఆయన మనసు మారింది అంది. నేనింకా ఆశ్చర్యంగానే వింటున్నాను. ఒక్క రాత్రికి ఇంత మార్పు అతనిలో ఎందుకు వచ్చింది అనిపించింది. అప్పుడే లోపల నుంచి వచ్చిన బావగారి మొహంలో కనిపిస్తున్న విజయ గర్వం, నన్ను ఓడించానన్న అహంకారం, ఆ నవ్వులో హేళన చూడగానే అసలు సంగతి అర్థమైంది నాకు. అతని ప్లాన్ బోధపడిపోయింది. కోర్టు, భరణం ఇదంతా గొడవని, దాన్ని మంచి చేసుకుంటే ఇంట్లో పని మనిషి అవసరమన్నా తీరుతుందని, పెళ్ళాం చాటున తన ప్రేమ వ్యవహారం మరింత గుట్టుగా సాగించవచ్చని, అల్లరిపడి అందరికీ చెడ్డయ్యి తను చేయగలిగింది ఏమీ లేదని గ్రహించాడు. అందుకే దీనికో 4 మాయమాటలు చెప్పి పశ్చాత్తాపం ఒలకబోసి ప్రేమ కబుర్లు చెప్పి దగ్గరకు తీసుకుని ఉంటాడు.
ఈ వెర్రి మొహంది ఆ మాటలు నమ్మి అదంతా నిజం అనుకుని అతని కౌగిల్లో కరిగిపోయింది తప్ప అతని ప్లాన్ గ్రహించలేదు. ముందరి కాళ్లకు బంధం వేశాడన్నది గుర్తించలేకపోయింది. అది గుర్తించిన నేను అతని నాటకాన్ని బయటపెడుతూ వ్యంగ్యంగా మాట్లాడాను. దాని తెలివి తక్కువ తనాన్ని వేలెత్తి చూపాను. వెర్రి దానిలా తలాడించక ఆలోచించి చూడు అని హెచ్చరించాను. తన నాటకం బయటపెట్టానని కసిగా చూశాడు. మా భార్యాభర్తల మధ్య నువ్వెవడివి అన్నాడు. మా చెల్లెలు భారతనారి కదా. భర్తను నేను దూషించటం సహించలేక ఒక్కరోజు అనుబంధంతో భర్తను వెనకేసుకొచ్చి 20 ఏళ్ల మా అనుబంధాన్ని కాలితో తన్ని నన్నే తిట్టింది. ఎన్నాళ్లకు నా కాపురం కుదిరి పడితే మళ్ళీ పాడు చేస్తావా అంటూ, అసలు నువ్వు అన్నవేనా అంటూ సినిమాల్లో విన్న డైలాగులు వల్లించింది. బావగారు బండారం బయటపడిందన్న ఉక్రోషంతో ఇంట్లో నుంచి నడవమన్నారు. నాకేమీ భయం లేదు, నా గురించి దిగులొద్దు అంటూ చెల్లెలు సాగనంపింది. నా బాధల్లా మా చెల్లెలు అలా అందని కాదు, బావ తిట్టాడని కాదు. అది ఇంత సులువుగా అతని వల్లో పడింది. రేపటి నుంచి దాని బతుకు ఏమవుతుందనే నా చింత. ఇంట్లో చాకరికి తప్ప దాన్ని మరే విధంగానూ అతను చూడడు. ఏదో 4 రోజులు కొత్త ఆడది దొరికిందన్న మోజులో దీన్ని అనుభవిస్తూ, ఈలోగా ఏ కడుపో వస్తే ఇక దానికి ఆ ఇల్లు తప్ప శరణ్యం లేదు. ఆ మొగుడు తన్నినా జీవితాంతం భరించి అక్కడ పడి ఉండక తప్పదు. ఇక నేనేం చేయను చెప్పండి? దాని కర్మానికి దాన్ని వదిలేసి వెళ్ళటం మినహా ఏం చేయగలను? అక్కడికి దాన్ని ఏమన్నా అన్నావా నీ అంతు తేలుస్తా అని బెదిరించి వచ్చాను. మీ ఆడవాళ్ళు మగవాళ్ల మాటలను ఎంత తేలిగ్గా నమ్మేస్తారు. ఒక్క తీపి మాటకు పడిపోతారు. ఒక్క ప్రేమ కబురు చెప్పగానే పరవశిస్తారు. ఒక్క కౌగలింతకే పరవశించి సర్వం అర్పిస్తారు. ఎన్ని చూస్తున్నా ఎంత చదివినా ఇంత తేలిగ్గా మగాణ్ణి నమ్మి అతని చేతిలో కీలు బొమ్మయి ఆడించినట్లు ఆడుతూ ఉంటారు. ఇక మిమ్మల్ని ఎవరు రక్షించగలరు? మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటూ ఎవరో అన్యాయం చేస్తున్నారని వాపోతూ ఉంటారు. ఏం మేడం, నా మాట అబద్ధం అనగలరా? కాదంటారా? ఆవేశంగా సవాల్ చేశాడు ప్రసాద్. ఏం చెప్పను? కాదని ఎలా అనగలను? ఆడదంటే ఆడేది మాత్రమే కాదు, ఆడించేది కూడా అని ఏ ధైర్యంతో చెప్పగలను? తల ఉంచుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.